హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఇప్పుడైతే చూసారు కదా, ఇంకా టైం వచ్చేసి 1 అవుతుంది. కానీ మా ఆయనకైతే పొద్దున వచ్చేసి పిల్లల కోసం అని చెప్పేసి క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ ఫ్రై చేసేసాను. కానీ ఇంకా అదైతే వద్దంటున్నాడు. అందుకని చెప్పేసి ఇంక మా ఆయన కోసం వంకాయ, దోసకాయ పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. మరి వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చేపించేసాను కదా. ఇంక నేను ఎలా చేస్తాననేది చూసేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేద్దాం. నేనేమో ఇంక ఈ బట్టలన్నీ మడతేద్దామని చెప్పేసి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాండి. ఇంకైతే సగం అయితే మడతేసాను. ఇంకా మొత్తం అయితే స్టాండ్ అంతా శుభ్రంగా సర్దేసుకుందామని మడతేస్తే అంటే పాపం మా ఆయనకు ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాండీ అయితే పెట్టేశాను, ఆయిల్ కూడా పోసేసాను. ఇంకా బాండీ హీట్ ఎక్కినాక శనగగుండు అయితే వేపేసుకుందాము. శనగగుళ్ళు అయితే మనం వేపేసుకున్నాము. శనగగుళ్ళు వేపినాక ఆయిల్ పోసేసుకొని ఇంకా ప్రాసెస్ అంతా మొదలు పెట్టాము. ఇంకా అదేవిధంగా వంకాయ, దోసకాయ, టమోటా, పచ్చిమిర్చి అయితే తీసేసుకున్నాను. శనగగుళ్ళు అయితే వేపేసాను. శనగగుళ్ళు అయితే మొత్తం బాగా ఫ్రై చేశాను. ఇంకా అదేవిధంగా బండి అయితే పెట్టేసాను, ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే వేపేసుకున్నాం. సరే, ఇంకా అదేవిధంగా అయితే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకున్నాను. బాగుంది, చాలా ఫ్రై చేసి సరే అండి. పచ్చిమిర్చి అయితే ఇంకే విధంగా అయితే వేసేసుకున్నాము. పచ్చిమిర్చి అయినాక టమాటాలు అయితే వేసేద్దాం. పచ్చిమిర్చి కలిపి జాగ్రత్త తప్ప హాయ్ పాస్తా ఆశ్రిత ఆశ్రిత పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా టమాటాలు కూడా వేసుకున్నాము. నేనైతే 2 టమాటాలు అది తీసుకున్నాను. టమాటాలు బాగా ఫ్రై అయినాక వంకాయ వేసుకున్నాం. అదేవిధంగా వంకాయలు కూడా వేసుకున్నాము. అవి మరి చిరుకులు తింటే మంట పుట్టదా చెప్పు. ఇంకా టమాటాలు, వంకాయలు మొత్తం అయితే బాగా ఫ్రై చేసేస్తాను. ఇంకా ఒక 2 minutes అయితే మూత పెట్టేసుకున్నాను. ఉప్పుతాయి కదా. మిరగాయ తిన్నావా? సరే అండి. ఇంకా టమాటాలు అయితే వంకాయ కొంచెం మగ్గిని ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాం. ఇంకా అదేవిధంగా కొన్ని అయితే దోసకాయ ముక్కలు వేసుకున్నాం, మిగతా ఏమో దోసకాయ తింపేసుకున్నాము. ఇంక ఇవైతే సరిపోతాయి. ఇంక మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఇంకా అదేవిధంగా 2 minutes అయితే మూత పెట్టేసుకున్నాం. సరే అండి. ఇంకా అదేవిధంగా మనకి పచ్చడిలో ఎప్పుడైనా ఆమ్లెట్ ఉండాలా, అందుకని చెప్పేసి మా ఆయన ఆమ్లెట్ కోసం ఉల్లిపాయలు అయితే తరిగేస్తున్నాడు. నేనైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేసేద్దాము. సరే అండి. మొత్తం అయితే ఫ్రై అయిపోయినాయి. ఇంకా అదేవిధంగా రోల్ మొత్తం అయితే శుభ్రంగా కడిగేసాను, మొత్తం కడిగేసి తుడిచేసాను. ఇంకా అదేవిధంగా చింతపండు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కల్లుప్పు అయితే తీసేసుకున్నాను. ఇంకా శనగలు ఫ్రై చేసేది కదండి, మొత్తం అయితే బాగా నూరేసుకుందాము. సరే అండి. ఇంకా శనగలు అయితే దీంట్లో వేసేసుకుందాము. సరే అండి. ఇంకా పచ్చడి అయితే ఇంకా శనగలు అయితే బాగా దంచేసుకుందాము. నాకు వచ్చేసి మా అమ్మమ్మ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మమ్మ జాకెట్ కొట్టాలంట నేను అందుకని చెప్పేసి రోటీ పచ్చడి కోసం అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా పచ్చడి నూరేసి అమ్మమ్మ జాకెట్ అయితే కుట్టేసేయాల. ఇంకా అదే విధంగా చిన్న ఇవి కూడా వేసేసాను. ఒకసారి తర్వాత వేసానా దీంట్లోనే వేసేస్తాను, నలిగిద్ది. రత్నం జాకెట్ కొట్టాలి కదా ఇప్పుడు, అందుకని చెప్పేసి దీంట్లో అయితే అన్నీ అయితే వేసేసాను. చింతపండు, ఉప్పు, చిల్లిపాయలు, జీలకర్ర, శనగలు అయితే మొత్తం బాగా ఫ్రై చేసుకున్నాను. మొత్తం దంచేసింది మా అమ్మమ్మ అయితే. ఇంకా అదే విధంగా వంకాయ, దోసకాయ, పచ్చిమిర్చి, టమాటాలు ఇంక ఇవి కూడా వేసేసానా. 5 వేసానా?
సరే అండి, ఇంక అయితే తీయాలంట. నేనైతే మొత్తం వస్తే దంచేసేదాన్ని. పచ్చి నోటం అయిపోయినాక మమ్మ జాకెట్ అయితే కట్ చేస్తాను, తప్పకుండా చూడండి. మనుషులు వాళ్ళు ఎవరు ఆగుపడరు, మనకు ఆగుపడరు, మనం వాళ్ళకి ఆగుపడతాం. కానీ ఇంకా అవన్నీ మొత్తం దంచేసుకున్నాక ఇంకా లాస్ట్ పైన కొన్ని అయితే ఉంచాయి కదా దోసకాయలు, అవి కూడా వేసేసుకుందాం. ఇంకా అదేవిధంగా పచ్చి దోసకాయలు కూడా వేసేసుకుందాం అండి. దోసకాయ వంకాయ పచ్చి. సరే అండి, ఇంక మొత్తం అయితే బాగా దంచేసాము. అదేవిధంగా ఇంతగా తీసి పెట్టుకున్న శనగలు మొత్తం అయితే వేసేసుకున్నాము. సరే అండి, పచ్చిమిరపకాయలు అయితే అయిపోయినాయి. ఇంకా మనం పోపు అయితే వేసేసుకుందాము. ఇంకా నూనె అయితే పెట్టి పోసేసాను. అదే విధంగా అయితే తిరుమత గింజలు అయితే వేసేసుకున్నామండి. తిరుమత గింజలు అయితే వేసేసుకున్నామండి. పప్పు అదేవిధంగా జీలకర్ర, ఆవాలు ఆవాలు మొత్తం అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాము. ఇంకా అదేవిధంగా గంట పెట్టి కొద్దిగా తిప్పేసుకోవాలి. అదేవిధంగా ఒకటైతే ఎండుమిరగైతే వేసేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకున్నాగా ఇంకా అయితే వేసేసుకున్నాము. కాలుతుంది గబుక్కుని అయిపోయింది, మంట ఎక్కువ పెట్టడం గబుక్కుంటున్నాక ఇంకా అయితే పచ్చిదైతే రెడీ అయిపోయింది. ఇంకా మన వంకాయ దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈసారి అయితే వంకాయలు కాల్చి పచ్చడి వేస్తారు, అది ట్రై చేద్దాము. ఇంక ఇప్పటికైతే ఇంకా ఇది టేస్ట్ ఎలా ఉందనేది చూసేద్దామండి. చూసారు కదా, చూడటానికి నోరు ఊరిపోతుంది నాకైతే. ఇంకా టేస్ట్ చేయటం ఆలస్యం. మా ఆయన భోజనం చేసేసి ఇంకా పనికి వెళ్ళాలా. ఇంక ఈ విధంగా అయితే 2 minutes అయితే వేసేసుకోవాలి. చిన్నపిల్ల అంటే మనం ఆల్రెడీ వేసేసాము, అందుకని అవసరం లేదు. ఆమ్లెట్ అయితే పచ్చడి కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆమ్లెట్ అయితే వేయటానికి అయితే రెడీలో ఉంది రోజు అయితే. ఇంకా అందుకని చెప్పి ఉల్లిపాయలు అయితే తురుము పట్టేసి ఇంకా అదేవిధంగా అయితే ఆమ్లెట్ కోడిగుడ్డు రెడీ చేసేస్తుంది. కోడిగుడ్డు కట్ చేసి దీంట్లో టేస్ట్గా ఉండేది ఇది ఆమ్లెట్ అయితేనే బాగుండేది. 4 కోడిగుడ్లు అయితే తీసేసుకున్నానండి. దీంట్లో వచ్చేసి కారం, ఉప్పు, పసుపు అన్నీ అయితే వేసేసుకున్నాము. 4 కోడిగుడ్లు సరిపోతా, ఇంకో ఉల్లిపాయలు కోయకూడదు, సరిపోయింది. సరే అండి, మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇది ఇలా కలర్ తిప్పేసుకున్నాక మన ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాం. ఉప్పు అన్నీ వేసాను, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఉల్లిపాయ. కోడిగుడ్డు అంటే సంతోషం. సరే అండి, బాండి అయితే పెట్టేసుకున్నాం కదా. ఇంకా నూనె అయితే దాకా వేసేసాను. అదేవిధంగా ఆయిల్ పోసేసుకొని ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాం అండి. ఇంకా మొత్తం అయితే వేసేసుకున్నాం కదా, మొత్తం అయితే దీన్ని నిండా స్ప్రెడ్ చేద్దాం. అప్పుడనే దీంట్లో ఆమ్లెట్ చాలా బాగా వచ్చిందండి.
ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం. ఏం బాబా పాల ఇంకా అదే విధంగా చుట్టూ అయితే ఆయిల్ పోసేసుకున్నాయి. ఇంకా ఆమ్లెట్లు అయితే వేసి చేశానండి. పిల్లలకు 4 అయితే తింటా ఉన్నారు వాళ్ళు. సరే అండి, మనకు మా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఆయనకి పిల్లలకైతే భోజనం అయితే తొట్టించేద్దాం. అదే విధంగా ఆశ్రితకైతే ఆమ్లెట్ కావాలంట. అన్నది నువ్వు ఆమ్లెట్ కావాలి. ఆమ్లెట్ అంటే నాకు ఇష్టం. ఇంకా మా ఆయనకైతే వడ్డించేసారండి. దోసకాయ, వంకాయ పచ్చడి, అలానే ఆమ్లెట్, వైట్ రైస్. అంటే చెప్పు. రతులం వచ్చిందా ఇప్పుడే? రతులం అంటే మీ నాన్నమ్మగా తిన్నాటన్నా. ఆమ్లెట్ అట్టుందా శ్రే? బాగుందా? అయితే తినేస్తున్నాడు. నేను కూడా వడ్డీ చేసుకుంటాను. ఏంది డాడీ కొడుతున్నావు శ్రే? బా చెంపను కొట్టింది. సరే అండి, ఇంకా పచ్చడి అయితే టేస్ట్ చేసేద్దాము. ఇంకా అలానే ఆమ్లెట్, దోసకాయ, వంకాయ పచ్చడి సూపర్గా ఉందండి. ఎండాకాలం మధ్య అన్నం కూరలు ఏమంత తినబుద్ధి కావట్లేదు. అందుకని చెప్పేసి పచ్చడి రెడీ చేసాను.